మనకున్నటువంటి యొక్క విల్ పవర్, మనకున్నటువంటి యొక్క శక్తి, మనోశక్తి, ఈరోజు దాంతో మనం ఈ నషాముక్త భారత్ తయారు చేసినటువంటి ఒక బాధ్యత యువతపైనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు మీ చేతిలో ఉంది భారతదేశం భవిష్యత్, మీ చేతిలో ఉన్నది భారతదేశ భవిష్యత్తు. ఈ భవిష్యత్తుని మనం అందంగా మార్చుకోవాలంటే మనము నషాముక్త భారత్ మనం ఈరోజు చేయాల్సి ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున, ఇంత ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే ఇంత పెద్ద ఎత్తున వచ్చేటువంటి యువతకు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన యువతకు నేను వందనాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుగా సాగించాల్సిందిగా యువమోర్చా అధ్యక్షుడైనటువంటి గణేష్ గారిని కోరుతా ఉన్నాను. స్వాగతం అన్న చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర గారికి, అదేవిధంగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పల్వాయి హరీష్ అన్న గారికి స్వాగతం చెప్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ అన్న గారిని కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ వందే వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారత్ మాతా కీ. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదిన కార్యక్రమాలలో భాగంగా ఈరోజు మన హైదరాబాద్ నడిబొడ్డున భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క 3K రన్ నషాముక్త్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి యువతను చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు ఎన్ రామచంద్రరావు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ గారు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, శాసన సభ్యులు హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ శాసన సభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌతమ్ రావు గారు, వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ గారు, రఘునాథ్ గారు, కార్తిక్ రెడ్డి గారు, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ గారు, బద్దం మైపాల్ రెడ్డి గారు, భరత్ గౌడ్ గారు, లంకల దీపక్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనంద్ గౌడ్ గారు, శిల్పారెడ్డి గారు, రవి గారు, మహేందర్ గారు, గువల బాలరాజు గారు, భరత్ గారు, ఇంకా మాజీ శాసనసభ్యులు చేవెళ్ల రత్నం గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా శుభాకాంక్షలు. మనకందరికీ తెలుసు, మన ప్రియతమ ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచంలోనే మరి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి నాయకుడిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వారి నాయకత్వంలో భారతదేశము గత 11 సంవత్సరాలుగా అనేక రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తున్నాము. దేశానికి సంబంధించి సమూలమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ దేశాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి దిశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం తీసుకొస్తున్నాం. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశంలో అవినీతి తాండవం పెడుతోంది. ప్రతిరోజు కుంభకోణాలు జరుగుతూ ఉండే. మనం ఈరోజు భారతీయ యువకుడిగా, భారత మాత బుద్ధి బిడ్డగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనము గత 11 సంవత్సరాలుగా ఒక్క అవినీతి కుంభకోణం లేకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనమందరము గర్వపడాలని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడిగా మన దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచంలో మంచి పేరు సంపాదించుకొని అనేక దేశాలతో పోల్చూస్తున్నట్లయితే అభివృద్ధిలో, ఆర్థిక శక్తిలో ఈరోజు భారతదేశం ముందుకెళ్తా ఉంది.
ఎక్కడో వెనుక ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఆర్థిక అతిపెద్ద దేశాల్లో పోల్చి చూసినట్లయితే మనం ఈరోజు 4వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఆర్థిక అతిపెద్ద దేశంగా మన భారతదేశము 3వ స్థానంలోకి రాబోతుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం అవసరం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. మనమందరం కూడా స్వదేశీ భావజాలనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుపడాలన్నా, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కానీ ఉత్పత్తులు కానీ పెరగాలన్నా, ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక రకాల సంపదకు మనము మేలు జరగాలన్నా కూడా ఈరోజు స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలి. స్వదేశీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మన దేశంలో తయారైనటువంటి ప్రతి వస్తువు ఈరోజు మరి చాలా మంది పొరపాటుతో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు చెమటతో తయారు చేసినటువంటి ఏ వస్తువు అయినా సరే అది మనకు స్వదేశీ కిందనే వస్తుంది. కాబట్టి ఈ దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులను మాత్రమే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువత ముఖ్యంగా చాలా దురదృష్టకరం. మన దేశంలో మరి అత్యధికమైనటువంటి యువత ఉన్నది. ఈరోజు ప్రపంచంలో పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి జనాభా ఏ దేశంలో కూడా లేదు. అటువంటి యువశక్తిని ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ పునర్నిర్మాణానికి 2047 లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసము అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా అత్యధిక జనాభా, యువ జనాభా తమ టాలెంట్ ను, తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. భారతదేశము యువశక్తికి తిరుగులేదు. భారతదేశ యువత తన నైపుణ్యం ద్వారా ప్రపంచాన్ని శాసించబోతా ఉంది. కాబట్టి ఆ రకంగా యువశక్తిని మనము, మన టాలెంట్ ను దెబ్బతీయడం కోసం అనేక శక్తులు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో ఒకటి ఈ యొక్క డ్రగ్స్ ద్వారా భారతీయ యువతను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, యువశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నము, మన మేధాశక్తిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఈరోజు మనం అందరం కూడా స్వదేశీ భావజాలంతో ముందుకెళ్లాలి. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలి. డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ డ్రగ్స్ నుంచి మనం బయటపడాలి. మన దేశం అభివృద్ధి చెందాలి. అన్ని రంగాలలో ముందుకెళ్లాలి. ఆ రకంగా స్వామి వివేకానంద ఆలోచనతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 3K రన్ ఏదైతే ఉన్నదో, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు, ఈ దేశము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఈ దేశము 2047 లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల సరసన నిలబడాలి. ఈ దేశంలో పేదరికం పోవాలి. ఈ దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ దేశంలో మౌలిక వసతులు పెరగాలి. ప్రపంచ దేశాలతో అన్ని రంగాలలో భారతదేశం పోటీ పడాలి. ఆ రకంగా భారతదేశ గౌరవాన్ని పెంపొందించుకుంటూ మన దేశం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు,
జీవన విధానాలు పరిరక్షించుకుంటూ యువత ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి వందే.